గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కొంచెం ఫ్రేమ్ లోనే అంతా యాక్ట్ చేయాలి. అవును అవును, అక్కడే ఎక్స్ప్రెషన్ చూపించాలి. మీలో ఏముందో అక్కడే చూపించాలి. అన్ని బాధలు ఉన్నాయి. సరే, ఆ తర్వాత రెగ్యులర్గా రామారావు షూటింగ్కి వెళ్ళేవాడిని నేను. ఈ ట్రైనింగ్ తీసుకోవటం కన్నానండి చూసి నేర్చుకోవటం చాలా ఉంది. ఒక ఆర్టిస్టు యాక్ట్ చేస్తా అంటే చూసి నేర్చుకోవడం అనేది అద్భుతం. బోల్డ్ నేర్చుకోవచ్చు. ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ట్రైనింగ్ డైలాగ్ ఎలా చెప్పాలి నేర్చుకుని అది దానివల్ల బాణం వేయటం, అది ఏమి గాలిలో బాణమే. అది మనకి పెద్ద ఉపయోగం ఉండదు. చూసి నేర్చుకోవడంలో ఎక్కువ ఉంటుంది. అందుకని ఎక్కువ సినిమాలు షూటింగ్ జరిగే చోటకి వెళ్ళేవాడిని నేను. సినిమాలు ఎక్కువ చూసేవాడిని. ఎవరు చేశారు, ఆయన ఎలా చేశాడు, ఈయన ఎలా చేశాడు. ఆ రోజుల్లో పోటాపోటీ ఉండేది. పక్క ఆర్టిస్ట్ ఏం చెబుతున్నాడు, మనం ఏం చెప్పాలి, వాడు ఎక్స్ప్రెషన్కి మనకు కౌంటర్ ఏమి ఇవ్వాలి, ఎవరికాడు క్యారెక్టర్ డెవలప్ చేసుకోవడంలో ఉండేవాళ్ళు. అందుకనే ఆ రోజుల్లో ఎవరికి ఇళ్ళు లేవండి, కారులు లేవు. ఒక అంబాసిడర్ కారు ఉంటే 8 మంది లేవాళ్ళం కారులో. భేషజాలు లేవు. వీడు గొప్ప, ఆడు పెద్దనాడు, ఈడు పెద్దాడు, ఏం ఉండేది కదా. ఇలా పర్సనల్ మేకప్ మెన్ లేరు, ఎవడో లేరు. అందరికీ కలిసి ఎవడో ఒకడు ఉండేవాడు, వాడే అందరికీ ఇచ్చేవాడు. కలిసి వెళ్ళిపోయేవాళ్ళం, కలిసి కూర్చునేవాళ్ళం, కలిసి తినేవాళ్ళం. ఆ రోజుల్లో ఈ రోజుల్లాగా క్యారియర్లు పెట్టడం, 10 రకాల కూరలు పెట్టడం అవన్నీ ఉండేవి కాదు. 2 ఇడ్లీ 2 వడ ఒక ప్యాకెట్ ఇచ్చేవాడు పొద్దున్నే. అది టిఫిన్. ఆ పూటకి కాఫీ ఇచ్చేవాడు. మధ్యాహ్నం కాస్త సాంబార్ అన్నం, కాస్త పెరుగన్నం పెట్టేవాడు, 2 పొట్లాలు. అవి తినేవాళ్ళం అంతే. తర్వాత వచ్చేసరికి అసలు క్యారియర్లు, ఆ హోటల్ నుంచి ఇది, ఈ హోటల్ నుంచి ఇది, ఇలా తెప్పించడం మొదలెట్టారు. అలా ఉండమట్టి అంత డిసిప్లిన్గా సినిమాలు ఉండేవి. వేషాల మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు మనం రామారావుని ఫస్ట్ ఎలా కలిసానని నేను చెప్పాను కదా, అక్కడి నుంచి ఇక కంటిన్యూ అయిపోయాను. ఆయన షూటింగ్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయేవాడిని. అక్కడ ఎవరు ఆపేవాళ్ళు కదా. ఇక నన్ను కూర్చొని చూస్తూ ఉండేవాడు. ఆయన ఎలా చేస్తాడు, మెస్మరైజ్ చేసేవాడు. ఆయన యాక్ట్ చేస్తా అంటే అలా నోరు తెరుచు కూర్చునేవాళ్ళం, అలా ఇమ్మర్స్ అయిపోయేవాళ్ళం అనమాట. ఇంత మహానటుడు, ఏ వేషం వేస్తే ఆ వేషంలో. ఇప్పుడు జనరల్గా ఆర్టిస్ట్ అనేవాడండి ఒక మట్టి ముద్దలు అంటాడు. దాన్ని డైరెక్టరు ఎలా మోల్డ్ చేస్తే అలా మోల్డ్ అవుతాడు. కరెక్ట్. మీరు రాక్షసుడిగా మోల్డ్ చేయొచ్చు, అందగాడిగా మోల్డ్ చేయొచ్చు, కుంటివాడిగా మోల్డ్ చేయొచ్చు. మీరు ఎలా మోల్డ్ చేస్తే ఆర్టిస్ట్ అలా మోల్డ్ అవుతాడు. ఆర్టిస్ట్లో ఉన్న స్పెషలైజేషన్ అది తెలుసుకున్న డైరెక్టర్లు ఈ క్యారెక్టర్లన్నీ క్రియేట్ చేశారు, ఒకదాని తర్వాత ఒకటి. ఒక రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, భీముడు. అలాగే ఆర్టిస్ట్కి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. మనం వేసుకునేటప్పుడు ఏం చేయాలి, ఏ మేసం పెట్టుకోవాలి, ఈ డైలాగ్ ఉంది ఎలా చెప్పాలి, మాడ్యులేషన్ ఎలా చెప్పాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ పైకి లేపాలి, ఎక్కడ దింపాలి, ఇవన్నీ నేర్చుకోవాలండి. నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఆ గోల్డెన్ యుగంలో పనిచేసి ఉన్నాం కాబట్టి, ఆ గోల్డెన్ మనుషులతో పనిచేశాం కాబట్టి కరెక్ట్ నేను చెప్తున్నా. ఇది ఎవరికైనా ఉపయోగపడితే వాడుకుంటారు. ఇవాళ జనరేషన్లో మన మాట వినేవాళ్ళు కూడా ఎవరూ లేరు. డిసిప్లిన్ అండి. 7 గంటలకు షాట్ అంటే అందరూ 6:30కి విత్ మేకప్ డ్రెస్తో రెడీగా ఉండేవాళ్ళు. మరి ఇవాళ కంపారిజన్కి వస్తే మరి ఎవరన్నా ఒక్కళ్ళన్నా 10 ఎవరూ రావట్లేదు. అతను 10కి రాడుగా, మేము ఎందుకు పొద్దున్నే వచ్చి ఏం చేయం అనే స్టేజ్ తీసుకొచ్చేశారు. చూసేదానికి సినిమాల మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది. తర్వాత మెయిన్ క్వాలిటీ పడిపోయింది. ప్రొడ్యూసరు బాగుంటే 10 ఫ్యామిలీలు బతుకుతాయి. 10 ఫ్యామిలీలకి అన్నం పెడతాడు ప్రొడ్యూసర్ అని. ప్రొడ్యూసర్ని గౌరవించేవాళ్ళు. ప్రొడ్యూసర్ వస్తే లేచి నుంచునేవాళ్ళు, దండాలు పెట్టేవాళ్ళు. ఇవాళ అసలు ప్రొడ్యూసర్ కాదు, ఎవరు వచ్చినా గౌరవం లేదు, దండం లేదు. ప్రొడ్యూసర్ ఉన్నాడో చచ్చాడో ఎవరికి అలవలేదు. ఈ సినిమా మనది అనుకునేవాళ్ళు లేరు. ఈ ప్రొడ్యూసర్ మనాడు. ప్రతి సినిమాని మేము ప్రేమించేవాళ్ళం. సినిమా అంటే అంత ప్రేమగా ఉండేది. ఈ సినిమా మనది, బాగా రావాలి. ఈ సినిమా రోజునే చెప్పేవాళ్ళు ఇది 100 days ఆడుతున్నారా డెఫినెట్గా అనేవాళ్ళం. ఎందుకు, సీన్స్ చూస్తా అంటే తెలిసి, మన ఆర్టిస్టులు పెర్ఫార్మెన్స్ చూస్తా అంటే తెలిసిపోయేది. అందుకే మీకు హేమాహేమీలైన ఆర్టిస్టులు వచ్చారు. ఆ రోజులో డబ్బు పిచ్చలేదు, పెర్ఫార్మెన్స్ కొట్టాలి. ఇది నాగేశ్వరరావుని ఎలా కొట్టాలి, రామారావుని ఎలా కొట్టాలి, ఇద్దరూ కలిసి చేసేటప్పుడు ఎలా కొట్టాలి, అతను మించి పేరు మనకు రావాలి అని ఎవరికాళ్ళు తాపత్రయపడేవాళ్ళు. ఒక సావిత్రి గారు యాక్ట్ చేస్తుందంటే, ఒక శివాజీ గణేషన్ గారు ఉన్నా, రామారావు గారు ఉన్నా, నాగేశ్వరరావు ఉన్నా ఒకటికి పోసేవాళ్ళు. ఎందుకంటే ఎక్కడ ఏ ఎక్స్ప్రెషన్తో కొడుతుందో తెలియదు. నవ్వుతానే
అన్ని రకాలుగా కొడుతుంది ఎక్స్ప్రెషన్. దాంతో ఎంత డైలాగ్ చెప్పినా కూడా తేలిపోతుంది. సో ఆవిడని తట్టుకోవాలంటే ఇక్కడ ఎంత పెర్ఫార్మెన్స్ ఉండాలి, దానికోసమని 10 రోజుల ముందు స్క్రిప్ట్ ఇంటికి వచ్చేది. వస్తే ఎవరికాళ్ళు వాళ్ళ డైలాగ్ చూసుకుని ఎదురు డైలాగ్ ఏముందని ఇంప్రవైజేషన్ చేసుకుని ఏది చేస్తే బెటర్మెంట్ నిలబడతాం మనం అని ఆలోచించేవాళ్ళు. ఇవాళ అసలు సెట్లోకి వచ్చి సీన్ ఏంటి అని అడిగేవాడే లేడు. నేను చూస్తున్నాను అప్పటికి ఇప్పటికీ కంపారిజన్లో సీన్ ఏంటండి అని అడిగేవాడు లేడు. అడిగినా కూడా చెప్పే డైరెక్టర్ లేడు. అలా అయిపోయింది. సో దాంతో ఏమైంది, మీకు పెర్ఫార్మెన్స్ పోయింది, క్వాలిటీ పోయింది. ఏం తీయాలి, ఏం చేయాలి, ఇతనికి తెలవదు, వాళ్ళకి తెలవదు. పైగా భాష రాని వాళ్ళు ఎక్కువ వచ్చారు. ఆ రోజుల్లో ఈ డబ్బింగులు కూడా లేవండి. ఓన్లీ డైరెక్ట్ మనం ఏం మాట్లాడుతున్నామో థియేటర్లో అదే ట్రాక్. అవుట్డోర్లో తీసింది మాత్రం డబ్బింగ్ చేసేవాళ్ళు. అవుట్డోర్ తర్వాత వచ్చింది, అసలు ముందు అవుట్డోర్ లేదు. ఓకే. పొలాలు ఉన్నా కూడా సెట్ వేసేవాళ్ళు వాహిని స్టూడియోలో, ఫారెస్ట్ ఉన్నా సెట్ వేసేవాళ్ళు. తర్వాత ఈ మెచ్చిల్ కెమెరాలు ఇవన్నీ రాలా, యారీ ఇవన్నీ రాలా, మిచ్చిల్ ఒకటే ఉండేది. ఆ మిచ్చిల్తో ఏంటంటే పెద్ద బండలాగా ఉండేది అది. మీరు ఏం మాట్లాడినా